ఇప్పుడు న్యూస్‌లో ట్రెండ్ అవుతున్న విషయాలన్నీ భార్య చేతిలో భర్త బలి. ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య. అన్నీ ఇలాంటి న్యూస్‌లే. కానీ అలాంటి వాళ్ళే కాదు. తన పార్ట్నర్ కోసం ఎంతటి కష్టాన్నైనా భరించగలిగే వాళ్ళు కూడా ఉంటారు. దానికి ఉదాహరణ ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తే. మహారాష్ట్రలో లతా భగవాన్ ఖేర్ అనే ఒక ఆవిడ భర్త కలిసి ఉంటారు. వాళ్ళు రోజువారీ కూలీలన్నమాట. వారికి 3 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఎంతో కష్టపడి పెళ్ళిళ్ళు కూడా చేసేశారు. మనందరికీ తెలుసు కదా, కష్టపడే వాళ్ళకే కష్టాలు ఎక్కువ అని. కానీ వీళ్ళకొచ్చిన కష్టం చిన్నదేం కాదు, చాలా పెద్ద కష్టమే. అదేంటంటే వీళ్ళంత కష్టపడుతూ జీవనం సాగిస్తున్న టైంలో ఆ లతా గారి భర్తకి హార్ట్‌కి సంబంధించిన డిసీజ్ ఒకటొస్తదనమాట. అది వాళ్ళకి ఎంత కష్టం అంటే ఆ డిసీజ్‌కి కనీసం ట్రీట్మెంట్ చేయించడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అలాంటి కష్ట సమయాల్లో వాళ్ళకి ఎవరు సహాయం చేయడానికి కూడా ముందుకు రాలేదు. అట్లా ఏ సహాయము లేకుండా వాళ్ళు దీనస్థితిలో ఉన్నప్పుడు లతా గారికి ఒక న్యూస్ వినపడింది. అదేంటంటే వాళ్ళ ఊరికి దగ్గరలో ఒక 3 కిలోమీటర్స్ రన్నింగ్ మారథాన్ అన్నది జరుగుతుందనమాట. అందులో గెలిస్తే క్యాష్ ప్రైజ్ కూడా ఉంటుంది. అది విని తను వెంటనే దానికి అప్లై చేసుకొని ఆ 3 కిలోమీటర్స్ రన్నింగ్ ఏదైతే ఉందో అది చేస్తుంది. చేసి తను విన్ అవుతుంది కూడా. విన్ అయ్యి అందులో వచ్చిన క్యాష్ ప్రైజ్తో తన భర్తకి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు ప్రస్తుతానికి హ్యాపీగానే ఉన్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆమె రన్నింగ్ చేసే టైంకి ఆమెకి 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు ఉన్న ఒక ముసలావిడ, అది కూడా కాళ్ళలో ఎటువంటి చెప్పులు లేకుండా తన బేర్ ఫూట్‌తో భర్త కోసం 3 కిలోమీటర్లు రన్నింగ్ చేసింది. అంతేకాదు, ఆమె ఆ వయసులో చేసిన ఆ పనికి గాను గుర్తింపుగా ఆమె పేరు మీద 2020లో ఒక సినిమా కూడా తీశారు. డబ్బు కోసమో, ప్రేమ కోసమో భర్తలను చంపుతున్న ఈ రోజుల్లో తన భర్త కోసం, అది 60 సంవత్సరాల వయసులో అంత కష్టపడి తన భర్తను కాపాడుకున్న లతా భగవాన్ గారు నిజంగా గ్రేట్ కదా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.